నేను దాదాపుగా 15 పుస్తకాలు రాశాను. ఈ 15 పుస్తకాల్లో 10 రకాల పుస్తకాలు అయిపోయాయి. కేవలం 5 రకాల పుస్తకాలు మిగిలాయి. మీకోసం అన్ని పుస్తకాలు ఇక్కడికి తేవడం జరిగింది. మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో కూడా బంధించబడుతుంది, విప్పబడుతుందని విన్నాం కదా. ఏం బంధించి ఏం విప్పాలి? అసలు దేవుడు ఏం బంధించి ఏం విప్పుతాడు? లేఖన ఆధారాలతో ఈ పుస్తకం మీ ముందుకు వస్తుంది. దీని పేరు న్యాయస్థానం, పరలోకంలో ఉండే న్యాయస్థానం. అందుకని దీనికి విశ్వ న్యాయస్థానం అని పేరు పెట్టాను. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. మీరు తప్పకుండా ఈ పుస్తకాలని చదవండి. ఎందుకు నేను ఇలా కలర్గా చేశానంటే దీని వెనకాల ఒక కారణం ఉంది. కరోనా తర్వాత మనం సోషల్ మీడియాతో ఎక్కువ అటాచ్ అయిపోయి బ్లాక్ అండ్ వైట్ చూడడం ఇష్టం లేకుండా పోయింది మనకి. బైబుల్ని కూడా చదవకుండా ఈరోజు యవనస్తులు ఆడియో బైబుల్ కావాలన్నయ్యా అని అడుగుతున్నారు. కోర్స్ చదివే వాళ్ళు ఎందరో ఉన్నారు తమ్ముళ్ళు, కానీ ఎక్కువ మంది ఆడియో బైబుల్ అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే పనిలో ఉన్నప్పుడు కూడా వినొచ్చు, మనసు బాగోలేనప్పుడు చదవలేని టైంలో కూడా వినొచ్చు అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం ఏమిటంటే ఏకాగ్రత దెబ్బతింటుంది. ఎక్కువసేపు ఏది చదవలేకపోతున్నారు. అందుకనే సైకలాజికల్గా మనం ఏదైనా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదివేస్తాం. సాతాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మేము చేసిన కష్టం ఇది. ఈ క్వాలిటీలో ఎక్కడ వెనకడుగు వేయకుండా చేసిన ప్రయత్నం ఇది. తప్పకుండా ఈ పుస్తకం సంపాదించుకోండి. మీకు చాలా ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అలాగే అదృశ్య దేవుడు, సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి దేవదూతలు కూడా ఇంతవరకు చూడలేదు. రెక్కలు కప్పుకొని స్తుతిస్తారు వాళ్ళు, ముఖాన్ని అడ్డు పెట్టుకోకు, రెక్కలతో ముఖానికి అడ్డు పెట్టుకొని స్తుతిస్తారు. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడైనా చూడగలుగుతాం ఆ పరలోకంలో? ఈ పుస్తకంలో ఆ జవాబు ఉంది. తప్పకుండా చదవండి ప్రార్థన పూర్వకంగా. దేవుడే లేడు అనే వ్యక్తి కోసం ఈ పుస్తకం. దీంట్లో సైన్స్కి 50 ప్రశ్నలు ఉన్నాయి. సైన్స్కు సైన్సే చేసిన సువార్త ఈ పుస్తకం. తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి. లేదా దేవుడు లేడు అనే వ్యక్తులకు బహుమానం కూడా ఇవ్వచ్చు. ఇక నేను చెప్పాను కదా 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. ఇందులో 600 ప్రశ్నలు ఉన్నాయి. సనాతన సత్య పరిరక్షణ, ఎన్నో ఆధారాలు, 72 చరిత్ర గ్రంథాలను ఆధారం చేసుకుని ఈ పుస్తకం నిర్మించాం. క్రైస్తవ వ్యతిరేకులు అడుగుతున్న ప్రశ్నలకు ఇందులో జవాబులు ఉన్నాయి. తప్పకుండా వీటిని కూడా సంపాదించుకోండి. ఇక ఫైనల్గా ఇంకొక పుస్తకం మన చేతుల్లో ఉంది. యేసు కాశ్మీర్ వచ్చాడని, అక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు అన్నారే. ఇదిగో యేసు ప్రభు, నేను మోకరించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే కాశ్మీర్ రావడం ఏమిటి, నేను ప్రతి దేశానికి వచ్చాను రా బాబు, వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పమంటే ఇదిగో ఈ పుస్తకం రాశాను, క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. ఇది చదివితే తప్పకుండా క్రీస్తు యొక్క ప్రత్యక్షతను అందరూ గుర్తిస్తారు. అలాంటి గొప్ప ఆధారాలతో ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకాలను తప్పకుండా సంపాదించుకోండి.